వ్యాపార యుద్ధం మొదలైంది. శనివారం రోజు ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా ఈ 3 దేశాల నుండి అమెరికాలో దిగుమతి అంటే ఇంపోర్ట్ అయ్యే వస్తువులపైన టారిఫ్ అంటే సుంకం లేదా పన్నును విధించడం జరిగింది. కెనడా, మెక్సికో ఈ 2 దేశాలపైన 25% టారిఫ్ విధిస్తే చైనా పైన ఆల్రెడీ 10% ఉండేది, ఇంకొక 10% ట్యాక్స్ను యాడ్ చేశారు. ప్రపంచ చట్టాలు, న్యాయాలను ఎప్పుడూ పెద్దగా పాటించని చైనా సడన్గా అమెరికా మా పైన తొండి చేస్తోంది. అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్ను అంటే అంతర్జాతీయ వ్యాపార చట్టాలను ధిక్కరిస్తోంది అని ఆరోపిస్తోంది చైనా. సౌత్ చైనా సీలో అంక్లోస్ వంటి ఇంటర్నేషనల్ రూల్ను పట్టించుకొని చైనా వేరే దేశాల యొక్క సముద్ర తీరంలో అక్రమంగా దూరి చేపలను దొంగలించే చైనా ఇంటర్నేషనల్ రూల్స్ గురించి మాట్లాడేలా చేశాడు ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా మెక్సికో, కెనడా కరెన్సీ విలువ తగ్గడంతో పాటు ఇండియన్ రూపీ వాల్యూ కూడా తగ్గింది. ఆల్ టైమ్ లోలో $1 87 తగ్గిపోయింది. అంతేకాదు ట్రంప్ దెబ్బకు చైనా యొక్క యాన్ యొక్క విలువ కూడా ఆల్ టైమ్ లోకు పడిపోయింది. ఇండియన్ రూపీ విలువ తగ్గడానికి ట్రంప్ టారిఫ్ కు మధ్య ఉన్న లింక్ ఏంటి అంటే ట్రంప్ యొక్క స్ట్రాటజీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్ట్రాటజీ. అంటే అమెరికా యొక్క దేశహితం కోసం ట్రంప్ ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. ట్రంప్ వేరే దేశాల మీద టారిఫ్ వేయడం, బ్రిక్స్ దేశాల్లో ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొస్తే 100% టారిఫ్ వేస్తాను అని బెదిరించడం, ఇవన్నీ ఇండైరెక్ట్లీ డాలర్ను స్ట్రాంగ్ చేస్తున్నాయి. డాలర్ స్ట్రాంగ్ అయితే రూపీ, యాన్ యొక్క వాల్యూ వీక్ అవుతోంది. ట్రంప్ అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయండి, వేరే దేశాల నుండి ఆయిల్ అండ్ గ్యాస్ను, ఎలక్ట్రానిక్స్ను, కంప్యూటర్స్ను, ఫర్నిచర్స్ను కొనొద్దు అంటున్నాడు ట్రంప్. ఇలా మేక్ ఇన్ అమెరికా డెవలప్ అయితే డాలర్ వాల్యూ పెరుగుతుంది. సో ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, అమెరికాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. చైనా, మెక్సికో, కెనడా, ఇండియా, సౌత్ ఈస్ట్ దేశాల నుండి డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో మార్కెట్లో డాలర్తో పోలిస్తే వేరే దేశాల యొక్క కరెన్సీ వీక్గా కనిపిస్తోంది. మీరు కావాలంటే చూడండి, ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా పడిపోయి ఉంటుంది. కెనడా స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఇన్వెస్టర్స్ ఇండియా నుండి డబ్బులు వెనక్కి తీసుకోవడం వల్ల మార్కెట్లో ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోయింది. దీన్ని కౌంటర్ చేయడానికి భారత్ సొంతంగా వస్తువులను మ్యానుఫ్యాక్చర్ చేయాలి, కొత్త కొత్త యాప్స్ను క్రియేట్ చేయాలి, ఏఐ రంగంలో కొత్త కొత్త డిస్కవరీస్ చేయాలి, ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ను ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాలి. వ్యాపార యుద్ధం అని ఎందుకు అంటున్నారో చెప్తా. ట్రంప్ కెనడా పైన టారిఫ్ విధించిన వెంటనే డస్ట్బిన్ ట్రూడో రంగంలో దిగి అమెరికా నుండి కెనడాలో దిగుమతి అయ్యే వస్తువులపైన కౌంటర్గా 25% టారిఫ్ విధించాడు. అంటే అమెరికా కెనడా నుండి కొనే వస్తువులపైన టారిఫ్ను విధించాడు. అమెరికా కెనడా నుండి 24 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తే 30 లక్షల కోట్లు ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే దాదాపు 6 లక్షల కోట్లు కెనడా సర్ప్లస్లో ఉంది, అంటే లాభంలో ఉంది. ఇప్పుడు ట్రంప్ ఏమని ఆరోపిస్తున్నాడు అంటే కెనడా, మెక్సికో దేశాలు మాకు అంటే అమెరికాకు తమ వస్తువులను అమ్మి లాభాన్ని పొంది అమెరికాలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను అంటే అక్రమ వలసకారులను పంపిస్తున్నారు, గోడ దాటిస్తున్నారు, ఇల్లీగల్గా డ్రగ్స్ను కూడా సప్లై చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు ట్రంప్. అయితే చైనా అమెరికాలో ఎటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను ఎక్స్పోర్ట్ చేయలేదు, ఎటువంటి డ్రగ్స్ను కూడా ఎక్స్పోర్ట్ చేయలేదు. అయినా ట్రంప్ చైనాను ఎందుకు టారిఫ్తో వేధిస్తున్నాడు అంటే చైనా ఫాస్ట్గా గ్రో అవుతోంది. ఎలక్ట్రిక్ కార్స్లో టెస్లాను ఆల్రెడీ BYD కంపెనీ దాటేసింది. ఎలక్ట్రిక్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో అమెరికా యొక్క బ్రాడ్స్కామ్, కొబాల్ట్ వంటి కంపెనీస్ను ఆల్రెడీ BYD, కాల్ఫ్ అనబడే చైనీస్ కంపెనీస్ దాటిపోయాయి. మొన్న చైనా యొక్క డీప్సీక్ అనే కంపెనీ ఓపెన్ ఏఐను సైతం ఢీకొట్టింది. చైనా అమెరికా నుండి 16 లక్షల కోట్ల విలువ గల వస్తువులను కొంటే 46 లక్షల కోట్ల విలువ గల వస్తువులను అమ్ముతుంది. అంటే దాదాపు 30 లక్షల కోట్లు చైనా అమెరికా ద్వారా లాభాన్ని సంపాదిస్తుంది అన్నమాట. సో చైనా వస్తువులపైన బ్యాన్ విధిస్తే అమెరికా ప్రజలు చైనా వస్తువులు కొనకుండా ఉంటారు అనే స్ట్రాటజీతోనే ట్రంప్ చైనా పైన వేటు వేశాడు అన్నమాట. మెక్సికో ప్రెసిడెంట్ కూడా కెనడా లాగా కౌంటర్ టారిఫ్ మేము కూడా రాబోయే రోజుల్లో వేస్తాము అంటున్నాడు. చైనా తెలివిగా మేము కౌంటర్ మెజర్స్ తీసుకొని ఆ తర్వాత కౌంటర్ టారిఫ్ అమెరికా పైన విధిస్తాము అని చెబుతోంది చైనా. చాలా మంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ట్రంప్ తన గోతిని తానే త్రవ్వుకుంటున్నాడు అంటున్నాడు. ఎందుకంటే టారిఫ్ పెంచడం వల్ల అమెరికాలో చాలా వస్తువుల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఫినాన్షియల్ జైంట్ అయిన గోల్డ్మాన్ సాచ్ ప్రకారం ట్రంప్ టారిఫ్ కారణంగా అమెరికాలో దాదాపు 0.7% ఇన్ఫ్లేషన్ పెరిగే అంటే వస్తువుల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. దీన్ని సింపుల్గా చెప్తా, అమెరికా, కెనడా, మెక్సికో, చైనా ఈ 3 దేశాల ద్వారా 40% వ్యాపారం చేస్తుంది. అమెరికా చైనా నుండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ను, మెడికల్ ప్రొడక్ట్స్ను, ఎలక్ట్రిక్ కార్స్ అండ్ స్కూటర్స్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీస్ను, ఫర్నిచర్స్ను అంటే చెక్కను, వుడ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ను చైనా నుండి అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ను
10% పెంచినప్పుడు అమెరికాలో రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతాయి. ఎందుకంటే అమెరికాలో ఇళ్లను చెక్కతో ఫర్నిచర్స్తోనే కడతారు కాబట్టి అక్కడి రియల్ ఎస్టేట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. మీరు ఒకవేళ అమెరికాలో ఉన్నారు, ఇల్లు కట్టబోతున్నారు లేదా ఇల్లు కడుతున్నారు అంటే ఫర్నిచర్స్ను, వుడ్స్ను ఇప్పుడే పర్చేస్ చేసి పెట్టుకోండి. రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. కంప్యూటర్, ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా చైనా నుండి లిథియం అయాన్ బ్యాటరీను ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎలక్ట్రిక్ కార్స్లో 40% ధర బ్యాటరీస్దే ఉంటుంది. సో బ్యాటరీ ధర పెరిగితే ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ధర కూడా పెరుగుతుంది. అమెరికా కెనడా నుండి ఆయిల్ అండ్ గ్యాస్ అంటే క్రూడ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు కెనడాతో ట్రేడ్ వార్ కారణంగా అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ద్వారానే పెట్రోల్ అండ్ డీజిల్ను తయారు చేస్తారు కాబట్టే పెట్రోల్, డీజిల్ యొక్క ధరలు పెరుగుతాయి. ఆల్రెడీ అమెరికాలో ఆయిల్ ధరలు $2 పెరిగాయంట, అంటే నిన్న పెరిగాయంట. దీనికి ట్రంప్ ఇవ్వబోయే కౌంటర్ ఏంటి అంటే అమెరికాలో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కు ట్రంప్ పర్మిషన్ ఇచ్చి ఎంత కావాలంటే అంత త్రవ్వుకొని ఆయిల్ను ఉత్పత్తి చేయండి, క్రూడ్ ఆయిల్ను ఉత్పత్తి చేయండి అని అంటున్నాడు ట్రంప్. యాక్చువల్లీ చెప్పాలంటే అమెరికాలో చాలా ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వీళ్ళు ఉత్పత్తి చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైం గ్యాప్లో పెట్రోల్, డీజిల్ యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. మెక్సికో నుండి అమెరికా ఫ్రూట్స్, అవకాడో, బీఫ్, మీట్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ టారిఫ్ కారణంగా అమెరికాలో ఈ 3 వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. వేగన్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్త చేసుకోండి. ఫ్రూట్స్ యొక్క ధరలు, ముఖ్యంగా అవకాడో యొక్క ధరలు పెరగనున్నాయి. ఇక్కడ ఇండియా దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఏంటో తెలుసా? ఈ గ్యాప్ను ఫిల్ చేయడం. అమెరికాకు కావాల్సిన ఎలక్ట్రానిక్స్, లిథియం అయాన్ బ్యాటరీస్, కంప్యూటర్స్, ఫ్రూట్స్ను ఎక్స్పోర్ట్ చేయడం. ఇలా చేయడానికి మన దగ్గర రిసోర్సెస్ లేవు అంటున్నా. లిథియం అయాన్ బ్యాటరీకు కొబాల్ట్, లిథియం వంటి ఖనిజాలు అంటే మినరల్స్ కావాలి. ఈ మినరల్స్ ను భూమిని త్రవ్వి ప్రాసెస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇలా ప్రాసెస్ చేయడానికి, ఖనిజాలను తయారు చేయడానికి మన దగ్గర రిసోర్సెస్ లేవు. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ను తయారు చేయడానికి చిప్స్ కావాలి. ఈ చిప్స్ టెక్నాలజీలో మనం ఇంకా స్పీడప్ అవ్వాల్సి ఉంది. ఇవన్నీ గ్యాప్స్. సో ట్రంప్ కారణంగా అమెరికా ప్రజల జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ టారిఫ్ కారణంగా అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. సో దెర్ ఈజ్ అన్ ఛాన్స్. సో అమెరికాలో ఉన్న నిరుద్యోగులు కొంచెం హోప్ తో ఉండండి. ఎందుకంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం డెఫినెట్ గా ఉంది అని ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇండియన్ రూపీ అండ్ చైనీస్ యాన్ వాల్యూ తరిగిపోవడానికి కారణం ఏంటి అంటే ఇండియా, చైనా దగ్గర అమెరికా కాకపోతే వేరే ఆప్షన్ లేదు. రష్యా ఎక్కువగా వస్తువులను ఇంపోర్ట్ చేసుకోదు. ఎందుకంటే రష్యా అనేది సెల్ఫ్ సఫిషియెంట్ దేశం. రష్యా దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క భాండాగారం ఉంది రష్యాలో అగ్రికల్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో రష్యాకి చైనా అండ్ ఇండియా యొక్క అవసరం లేదు, బట్ అమెరికాకు అవసరం ఉంది. ట్రంప్ ఏమంటున్నాడు? బ్రిక్స్ అని మీరు సొంతంగా మీ యొక్క కరెన్సీను తయారు చేసుకుంటే 100% టారిఫ్ను విధిస్తాను అంటున్నాడు ట్రంప్. దీంతో ఇండియా, చైనా దేశ నాయకులు సైలెంట్ అయ్యారు, భయపడ్డారు. బికాజ్ అమెరికా అనేది హ్యూజ్ మార్కెట్. చైనాకు, ఇండియాకు ఇద్దరికి హ్యూజ్ మార్కెట్. అమెరికా కారణంగా చైనాకు దాదాపు 60 లక్షల కోట్ల లాభం వస్తే ఇండియాకు దాదాపు 20 లక్షల కోట్ల లాభం వస్తుంది. అమెరికాకు ఇండియా క్రూడ్ ఆయిల్ను అమ్ముతుంది. ఇండియా చాలా తెలివిగా ఏం చేసింది అంటే రష్యా పైన అమెరికా శాంక్షన్స్ విధించిన తర్వాత రష్యా నుండి చీప్గా ఆయిల్ను అంటే క్రూడ్ ఆయిల్ను కొన్ని దాన్ని ప్రాసెస్ చేసి అమెరికాకు తక్కువ రేట్లో అమ్మి చాలా లాభాన్ని సంపాదించింది. అయితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ యొక్క ధరలు ఎందుకు తరగడం లేదు అంటే స్టేట్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని అన్నీ వేసి మన దగ్గర 1 లీటర్ పెట్రోల్కు $100 కట్టించుకుంటారు. సో యూరోప్ దేశాలు ట్రంప్కు విరుద్ధంగా తిరగబడుతున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రంగంలో దిగి యూరోప్ తన కాళ్ళ మీద తాను నిలబడాలి, ట్రంప్ టారిఫ్ వేస్తాను అంటే ఊరికే ఉండేది లేదు అని తిరగబడ్డాడు. ఇక్కడ మ్యాక్రాన్ ఎందుకు ఆవేశపడుతున్నారు అంటే చైనాలో ఫ్రెంచ్ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. చైనాలో ఫ్రాన్స్ వ్యాపారస్తులు క్లీన్ ఎనర్జీలో, మెడిసిన్స్లో, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో, అగ్రికల్చర్లో ఇలా ఎన్నో వస్తువుల్లో, ముఖ్యంగా చైనాలో ఫ్రాన్స్ యొక్క కాస్మెటిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. పాలిష్ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ టస్క్ ట్రంప్ చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నాడు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గ్రీన్లాండ్ కావాలి అని డెన్మార్క్ దేశంతో ట్రంప్ గొడవలు పెట్టుకొని వచ్చాడు. ట్రంప్ ఆల్మోస్ట్ అందరితో గొడవ పడుతున్నాడు. ఫిన్లాండ్ ప్రధానమంత్రి ఆర్పో రంగంలో దిగి ట్రంప్తో మాట్లాడాలి అంటున్నాడు. బేసికలీ యూరోప్ దేశాలు చైనా, అమెరికా ట్రేడ్ యుద్ధంలో నలిగిపోతున్నాయి. ఇంకా సింపుల్గా చెప్తా, జాగ్రత్తగా చూడండి. అమెరికా యొక్క అపోజిషన్ నాయకుడు మొన్న అమెరికాలో అధ్యక్ష పదవి కోల్పోయిన ఒక నాయకుడి పార్టీలో డీప్ స్టేట్ అనబడే ఒక లోతైన రాజ్యం ఉంది. ఈ డీప్ స్టేట్లో ముఖ్యమైన వ్యక్తి, ఈయన కంపెనీ పేరు తెలుగులో చెప్తా, మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోండి. ఈయన కంపెనీ పేరు నల్లరాయి.
ఈ నల్లరాయి కంపెనీ చైనాలో $11 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేశాడంట. ఒకవేళ టారిఫ్ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ నష్టపోతే లేదా కూలిపోతే ఈ సో కాల్డ్ పెద్ద వ్యక్తి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చైనాను ఎలాగైనా తగ్గనివ్వకుండా వీళ్ళు చూసుకుంటారు. ట్రంప్ చైనా పైన టారిఫ్ విధిస్తే ఫ్రాన్స్ ఎందుకు తిరగబడుతోంది? దీని గురించి ఆలోచించండి. దీని వెనక ఉన్న మర్మాన్ని అన్వేషించండి. ఇటువంటి రీసెర్చ్ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.